లైట్ తాతకి యాళ్తుంది వచ్చిందే లక్ష్మి లిఖితో మాట మీరు లాపుకొచ్చినాను నేను ఏడుదమ్మా 69 ఏళ్ళు ఇప్పుడు ఎక్కువ అంటే కొండ ఎట్లా ఎక్కేది నేను ఈ వయసులో వేరే వాళ్ళు పిలిచింటే పోలే ముందుకు పో నేను రాను ఎన్నో దప్పాలు పుట్టినామంటే కైట్ల మోపులు ఆకు మోపులు మోసినాము రాయి తొక్కినాము ఈ కొండలో ఇప్పుడు రాయని దానికే మనోడు బేజారు చేసుకుంటాడని వచ్చిందమ్మా ఇవిడ ఎట్లా దేవుడు ఉన్నాడు పదండి ఎక్కండి అబ్బా ఇద్దప్ప అందరూ ఓటే అయింది అక్క ఏమక్క అందరూ వేస్తే మీకు ఏ రోడ్లు వేపిస్తాను ఇంట్లో కట్టిస్తాను మెట్లు కట్టించాడు దగ్గర పాటలే కదక్క నేను ఉండేదా సుబ్బారెడ్డి అంటే 2 దప్పాలు గెలిపించినారు నేను ఎమ్మెల్యే అయినాను ఈ దప్ప గెలిపిండక్క అందరికీ సాయం చేస్తాను అందరికీ అక్క అన్నగారికి తమ్ముళ్ళకి అందరికీ సాయం చేస్తాను లెక్క దగ్గరే కదక్క మంది చినకాయలపల్లె గుల్లూరు రూట్లో అక్క 5 కిలోమీటర్లు అవుతుందేనక్క అన్నగారు నమస్కారం అన్న చేయాలి అందరూ ఓటేసి నన్ను గెలిపించండి నాకేమంటే కన్నడం సరిగ్గా మాట్లాడేది రాదు అసెంబ్లీలో 3 దప్పాలు వేసినారన్న జుల్మాను ఏం చేస్తామన్నా ఎమ్మెల్యే నేను మాట్లాడేది రాదు కన్నడం ఏం చేస్తామన్నా అయినా మీరు వేసి ఓటేసి గెలిపించినారులే అన్న థ్యాంక్స్ అన్న అందరికి సుబ్బారెడ్డికి చినకాయలపల్లి ఏమి ఎంత జమీన్లు సంపాదించేసినాడు 3 దప్పాలు ఎమ్మెల్యే కదా బార్లో ఎన్నో అన్నీ బార్లు ఎన్నో ఉన్నాయి సుబ్బారెడ్డి చిరంజీవి ఒకరు సపోర్ట్ లేకుండా పాపం అదే కట్టి కూడా మర్చిపోయినాము మీ అమ్మ ఇక్కడ ఇస్పీట్ అక్కడ మర్చిపోయింది మా అనుకున్నా క్రితం వచ్చింది కదా నీళ్ళు మోసింది పాపం ఇంకా ఒక కడ్డీని పెట్టి మనం కలుస్తాను అదే మనిషి దేవుని లైట్లు వేసినారు స్వామి రంగస్వామి పండరంగస్వామి రాకుండా పోయి స్వామికి ఇట్లా ఈ పానించుకొని ఇట్లున్నాడంట కూర్చానికి ఆయన ఈ అమ్మ దొంగ నా కొడుకు వెళ్ళారు ఈ పక్క ఏంటంటే ఉద్యోగంలో వచ్చేసింది నన్నే నీ అమ్మ తిరిగి కదా దొంగ నా కొడుకులో అంటారంటే జుట్టు స్వామి ఏం చేసేకైతున్నా నువ్వు రాలేదు కూసి మిరిగిపోతుంది అని చెప్పి తిట్టేసి మేము అంటే బాయిల్లో పడితే ఏం పడిపోతే ఉరుందా అట్లా స్వామి దేవుడు నన్ను పోయి కూర్చొని ఇట్లా భుజము ఇట్లా ఆనించుకున్నాడంటే ఎట్లా స్వామి నాలో నా క్లాస్మేట్ ఏమీ రాదానికి గుండెపల్లి ఎట్లే కూర్చోండి అట్లా ఆవిడ చూడమ్మ ఎట్లంతా పెట్టించా పెట్టించా పండ్రాపురానికి చేతులు తక్కువ పోయిందంట చాలా పండ్రాపురం అంటే ಅಲ್ಲಿ 40 ఎవరు తెలుసు దస్తానా ఊరేందో చేసుకోవాలి యారు తీసుకెళ్ళేది ఆత్మహత్యలు ఎట్లు మోపులు నిజంగా నీళ్ళన్నీ ఇప్పించేదా ఊటుకోటి గంటే కృష్ణప్ప ఇచ్చేది సరుకులకి శాంతి మంది నేను ఆసుపత్రి కృష్ణప్ప ఏమన్నా పెద్దామన్నా భద్రమంటే నేను సరిపోయేవంటే ఏమన్నా ఏడుండవా 12 సీర్లు చుట్టేది పాప మాడవాళ్ళు ఈవిడయ్యో ఎవరు పాప సీర మైలాపం అంటారు సీరా మైలాపం వాళ్ళు మగని సంసారం చేస్తారు అయిపోయింది కేజీఎఫ్ లైట్లో కొండల్లో ఉండేది ఊర్లో ఫస్ట్ లైట్లు కంపి ఆమెకి లైట్ వేసుకుంటాను ఆ లైట్లు అంతా తీసుకు కాళ్ళు ఎవడికి పొద్దు పుట్టేదండి ನಾನು ಇಲ್ಲಿದ್ದೀನಿ
ఇవిడేమి కంపడిచ్చలే, ఎలాగైతే అంతా కంపడిస్తుంది కొండంతా. ఇదంతా లైట్లో చాలా బాగుంది, చల్లగా ఉంది. బండ్లు కదా బాగుంది. ఇక్కడ వాతావరణం అమోఘం. దీన్ని బాగేపల్లి అంటారు. అదే ఇక్కడ గడిదుం ఇది దేవస్థానం కొండ అంటారు. దీన్ని గడిదుం దేవస్థానం. పంపించి గుడ్ మార్నింగ్. ఏం చేసేదా సర్లమ్మ. ఇట్లా అయిపోయింది నాగమైనా కాదా? నన్ను వేరే మగ్గనట్టు అన్ని బాధపడతాను. ఎవరా నేను పులి నేను సింగల్ ఏక్ నిరంజన్. నిరంజన్ ఎవడు అడిగేది? నేనే రాజు, నేనే మంత్రి. మంత్రి ఏమో ఏమో కొడుకులు సంపాదించి పెడతారమ్మా. నా కొడుకు ఇట్లా ఎట్టుంది మంచి పని కొట్టే ఇంతలా ఉంది స్వామి. మనిషి భయం అవుతుంది చూస్తే. మీ అమ్మ నాకంట్లా ఉంది కదా లిక్కి మీ అవ్వ అంటుంది. ఎట్లమ్మా? అవునమ్మా, నిన్న ఎట్లా వీళ్ళు ముగ్గురు పిల్లలు ఇంట్లో అయిపోయింది అంటది. ఏం తప్పులు పడుతుందో రికార్డు చేస్తాండు అమ్మ ఊరిక. ఏం లేదు, అవంతా అనింది. ఏమి నాన్న కనపడిలే పాపమ్మ. ఆరాంగా నిద్రపోతాయి. పొద్దున్నే ఇట్లా ఎలుగయ్యేతాడు. ఈ పవర్ ఎలుగు ఇట్లా వస్తుంది కదా. ఆవిడ వరుస్తా అంటే మేము కాకులు మాత్రం మింగొద్దు 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 అని. ఏమా ఎలుగును మేము కాకులు మాత్రం మింగొద్దు. ఆ పవర్ ఎంత టైము 20. వస్తుందా? ఎడతా వేణుగానమై నా ప్రాణమై ఎవరిలో నీవు సో క్యాంబా కంపడిస్తుంది వీడియోకి. చూడు మమ్మీ, ఏయ్ షీలా సౌండ్
పైపు ఇక్కడ చూసుకునే పోయి అదే ఒక ఫ్యాషన్ యాక్ట్ ఉంటుంది. యాడ్ చేసిన ఫ్యాషన్ లేదు. పెట్టుకోండావా? చూడక ఆడొస్తుంది బస్సు. చూడపా ఆడ మనిషి కట్లే వచ్చిండారు ఇద్దరు. ఇంత పెరిగింది వస్తువు. ಯಾಕೊಂಡ ಇದೆ ఇది బాగేపల్లికి 2 కిలోమీటర్లు అవుతుంది. గడిదం దేవస్థానము. దేవస్థానం దగ్గర దీని పేరు గడిదం కొండ అని పేరు. ఆ గడిదం కొండ అనే పేరు ఘటోద్గజుడు ఈ కొండలో పుట్టిందంట. ఎవరికో తాతగారు అంతా చెప్పేదే అది. వీటికి అందరూ అదే నమ్ముతాము, మేము కూడా నమ్ముతాము గడిదం కొండ అని. ఇక్కడ వెంకటరామ స్వామి అని దేవస్థానం ఉంది. అదే మే నెలలో గైతం పరస అని తేరు ఇక్కడంతా తేరు అంతా అవుతుంది. ఈ సుత్తు పళ్ళులో 7 ఊర్ల నుంచి దీపాలు ఎత్తుకొని అందరూ వచ్చే దేవస్థానంలో కూర్చొని అందరూ పూజలు పొద్దంతా దీపాలు వెళ్తారు ఆ దేవస్థానంలో అందరూ. సూర్యాస్తం. ఇదే బండిలతో పోయింది. ఇదే కొండ. ఎట్లా మమ్మీ పడుతుంది? ఎవరో బిడ్డ ఫస్ట్ బిడ్డ మెట్ల మీద అట్లా పడింది. అట్లా పడుతుంది. జంప్ జంప్ జంప్. తల నాకేమనిపించిందంటాడు ఇట్లా వచ్చేస్తుంది రక్తము. ఏం కట్టేది అనుకుంటే నేను చూస్తే ల్యాండింగ్ దిగతాడు ఒకే పల్టీ. ఈడే మేము చికెన్ చేసిండేది, కోడి కాల్చిండింది.
సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే కనల్ల ఫోటోకి వచ్చి జాగా లేదు. నడుచుకొనే ఏడు నడుచుకొని పోతా ఉండేది. లేదు లేదు గాడి ఏం లేదు. ఉరికే కుక్క అది గడ్దుం. ఫోటో ప్రీతో సిక్స్ ఇంకా మనలో ఇంగ్లీష్ చెట్లనే ప్లాంట్స్. ఇది స్కూలా? దాంట్లో కూర్చొని కొడతా ఉండింది ఇట్లా అంత ఇచ్చినాళ్ళు కట్లేసుకొని కడుపు స్టార్ట్. పాదయాత్ర చేసేసి మంగళవారం ఏడో తప్పించేస్తారు ఇంకా. మోటార్ వేసుకొని వచ్చేది నీళ్ళు. ఏం బాగా ఈ మానేకే నీరు